హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇక్కడ ఒక వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని తనలో ఉన్నటువంటి మతతత్వాన్ని, కులతత్వాన్ని, ఇంకా చాలా తత్వాల్ని బయటకు తీస్తూ ఉంటారేమో అనిపిస్తుంది. అతనే జర్నలిస్ట్ సాయి. ఈయనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అబ్బో, బాగా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు ఈయన. ఈయనకి వయసుతో వచ్చిన సాదస్తమో తెలియదు, కులపిచ్చో తెలియదు, భావదారిద్ర్యమో తెలియదు, లేదంటే బుద్ధిమాన్యమో కూడా తెలియదు. ఇవన్నీ నాకు వచ్చే డౌట్స్. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నేను చూడలేదు, నేను కలవలేదు, నేను కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మెస్మరైజ్ అయిపోతా, నేను ఐస్ అయిపోతా, నేను కరిగిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే మరి ఎట్లాగే అడగాల్సి వస్తుంది. ప్రవస్తి గురించి మీ అందరికీ తెలుసు. పాడుతా తీయగాలో జరిగేటువంటి దారుణాల గురించి ఆ అమ్మాయి చాలా ఆధారాలు బయట పెట్టింది. అందుట్లో ఉన్న వాళ్ళని బయటకు లాగి 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 ప్రజల ముందు నిలబెట్టింది. కారణం, ఫైనల్కి వచ్చిన తర్వాత తన్ని జడ్జిమెంట్ ఇవ్వకుండా ఇద్దరు జడ్జిలు వెళ్ళిపోవడాలు, డ్రెస్ బాగాలేదంటే ఏం కాదు బాగుంటుందని చెప్పి పంపించడాలు. ఒకటేంటి 100 చేసుకొచ్చింది చిన్న పాప, 19 years. ఇప్పుడు ఈ 60 సంవత్సరాల తాత ఓ హితబోధ చేస్తున్నాడు ఆమెకి. బాబాయ్, ఆ హితబోధ కనుక మీరు విన్నారనుకో, ఇప్పుడున్న యూత్ అంతా ఏదో డైలాగ్ ఉంటుంది కదా, వదగాలి, లొంగాలి, వంగాలి అంటే ఒంగో పెట్టి ఇంకో చేస్తారు. అటువంటి యూత్కి ఈయన చేదస్తం కొద్దీ మాట్లాడిన మాటలు కొన్ని వినిపించాలని చాలా 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 ఎగ్జైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే మన వల్ల కాదు రాజా సొల్లు సొటారం కబుర్లు వింటాం. కొన్నాళ్ళకి సొల్లు సొటారం అనే పాదం అందరూ వాడతారేమో చూడండి. అది నా పేటెంట్స్ ఉన్నాయి దానికి, ప్లీజ్ ఎవడు వాడకండి. సో సారీ. ఈయన ఏం చెప్తారో వినండి, దానికి నాకేం తెలుసు నేను మీకు చెప్తాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేటటువంటి లక్షణం చంద్రబోస్ గారి దగ్గర చూస్తాం. ఎప్పుడు చూసారు సార్ మీరు? వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఆయనతో కలిశారా? ఆయనతో మాట్లాడారా? చెప్పండి. ఆయన సామాన్యులైనటువంటి వాళ్ళతో కూడా మాట్లాడతారు. అంటే సామాన్యులని ఎవరినంటారో మీరు క్లియర్ గా చెప్పాలి కదా. చంద్రబోస్ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని చెప్పారు. ఓకే, ఎక్కడ చూసారో చెప్పాలా, తర్వాత ఏమని చెప్తారేమో చూద్దాం. సామాన్యులతో కూడా మాట్లాడతారు అంటే సామాన్యులు అంటే ఎవరు సార్? అంటే సామాన్యులు అంటే ఎవరు? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళతో మాట్లాడకూడదా? అంటే ఎందుకు అలా సపరేట్ చేస్తున్నారు? సామాన్యులతో కూడా మాట్లాడతారని అంటే ఏమైనా ఆయన దైవాంశ సంభూతుడా? ఆకాశం నుంచి భూమికి దిగొచ్చాడా? లేదంటే ఒక ఆస్కార్ని ఆయన్ని ఉన్నపలంగా తిరుపతి వెంకన్నకు వచ్చినంత గొప్పగా పూజించే తత్వాన్ని తీసుకొచ్చిందా? చెప్పండి మీరు. ఓకే, నిజంగా ఆయన మాట్లాడుతుంటే నాకైతే ఒక మెస్మరైజం కనబడుతుంది. మెస్మరైజ్ అవుతారంట చంద్రబోస్ గారు మాట్లాడుతుంటా. బా, ఎందుకు సార్? ఎందుకు అట్రాక్ట్ అవుతారేంటి బాగా? ఓకే సార్, బాగా చెప్పారు. ప్రత్యక్ష పరిచయం లేదు. ఇక్కడ వినండి, ప్రత్యక్ష పరిచయం లేదంట, మాట్లాడింది కూడా లేదు, ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. కానీ ఒక త్రివిక్రమ్ మాటల తర్వాత త్రివిక్రమ్ మాటలు వచ్చేటప్పటికి అదొక తరహా ఒక దాన్ని ఏమంటామంటే మనకి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగేది. ఏం ఇంప్రెషన్ సార్? ఏం ఇంప్రెషన్? మనలో చైతన్యాన్ని సృష్టించారు. త్రివిక్రమ్ గారి మాటలు విని చాలా మంది చాలా డైలాగులు స్టేజ్ మీద చెప్పారు. తల వంచద్దు ఇట్లాంటి చెప్పారు. చివరికి ఏమైంది సార్? నవ్వులు పాలయ్యారు. ఓకే సరే, మీ ఇష్టం, మీరు చెప్పండి. అదే సందర్భంలో ఒక చక్కిల గంపలు పెడతారు చంద్రబోస్ గారి మాటలు. మీకా సార్? చక్కిల గంపలు పెడితే నవ్వుతా ఉంటారండి కిలకిలకిలకిలా. చంద్రబోస్ మాటలంట మన సాయి గారికి చెక్కిల గింతలు పెట్టి కిలకిలా నవ్వేలా చేస్తాయంట. పాపం మాకు ఎప్పుడు పెట్టలేదు సార్. మరి ఎక్కడో తేడా కొడుతుందే. ఎవరు చారీ? తర్వాత మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. అద్భుతంగా మాట్లాడతారు. ప్లస్ ఆయన రాసే పాటలో ఆ సాహిత్యం ఇవాళ రోజు ఉన్నటువంటి వాళ్ళకి లేరు అని చెప్పారు. రేర్ అవుతున్నటువంటి సందర్భం. లేరు అంటే ఓకే, రేర్ అంటే ఉన్నారనే కదా. మళ్ళీ దానికి ఎందుకు క్వాంటి సాక్ష్యం? ముందు తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ముక్కెక్కడరా మూడు అంటే చుట్టూ తిరిగి రావే పెళ్ళామన్నట్టు ఏంటి సార్ ఈ సొల్లు? మాకు ఆస్కార్ గ్రహించినటువంటి చంద్రబోస్ గారు చెప్పడం చూడ, ఆస్కార్ గ్రహించిన ఒక సామాన్య మధ్య తరగతి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేసేవాడు. పనిచేస్తూ
మీతో పనిచేశారంటే ఈనాళ్ళు నెల నెల చక్కగా జీతం తీసుకునేటటువంటి ఉద్యోగం అయ్యి ఉంది కూడా పాపం త్యాగం చేశాడు సార్ ఉద్యోగాన్ని. తనకి ఈ రంగం మీదన ఈ సాహిత్యం మీద ఉన్నటువంటి మోజుతో కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందుకు అతను అంగీకరించి ప్రోత్సహిస్తే ఇవాళ రోజున ఆ స్థాయికి వచ్చింది. అంటే సార్, అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు ఫ్యామిలీ అంగీకరించకుండా వచ్చి విజయాలు సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఎదవలంటారా? సినిమా కెరీర్ కోసం 100 రూపాయలు జేబులో పెట్టుకుని ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తినటానికి తిండి లేక ఫుట్పాత్ మీద పడుకొని కూడా జూనియర్ ఆర్టిస్టులు వేషాలు వేసి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎదిగిన వాళ్ళు కోళ్ళ మంది ఉన్నారు. వీళ్ళందరితో పోల్చుకుంటే చంద్రబాబు పెద్ద గొప్ప ఏం కాదు సార్. ఆల్రెడీ జాబ్ చేసే వ్యక్తి మానేసి వచ్చాడు అంతే. అప్పటికే ఒక సర్కిల్ ఏర్పడి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీకు తెలియదు ఏంటంటే చంద్రబాబు గారు మీకు పరిచయం లేదు, మీతో మాట్లాడలేదని చెప్పారు. బట్ చంద్రబాబు గారితో నేను ఒక 4 ఇంటర్వ్యూలు చేశాను. ఓకే, ఏంటి మణికొండలో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళి 4 ఇంటర్వ్యూలు చేశాం. ఓకే, చంద్రబాబు గారి ఇల్లు పైన ఆయన రూమ్ ఉంటుంది. ఆ రూమ్ నిండా బుక్స్ ఉంటాయి. ఆ రూమ్ పైన మొత్తం మొక్కలు అవి ఉంటాయి, పెంట్ హౌస్ లాగా అనమాట. అయితే మీకు ఒక విషయం తెలుసా సార్, చంద్రబాబు గారికి లైట్స్ ఉంటాయి కదా, మనం షూటింగ్ కోసం తీసుకెళ్తాం లైట్స్. ఆ లైట్స్ వేస్తే ఆయన నాకు తలనొప్పి వస్తుంది, ఈ లైట్స్ వింటే నాకు తలనొప్పి వస్తుంది మురళి గారు, ఈ లైట్స్ వేయకండి, బయట ఎక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేద్దాం అన్నాడు. అర్థమైందా? మరి మేము ఏదో 2-3 లైట్స్ తీసుకెళ్ళి ఒకటి హైలైట్, ఫేస్ లైట్, కీ లైట్ ఇచ్చుకొని లైట్స్ చేస్తూ ఉంటారు. ఆ లైట్ చేస్తేనే నాకు తలనొప్పి వస్తుంది, నాకు హెడ్ ఎక్ వస్తుంది అన్న చంద్రబోస్ గారు, ద లెజెండరీ చంద్రబోస్ గారు స్టూడియోలో ఒక ప్రోగ్రామ్ లో పాడుతా తీగ అని సెట్ లో కొన్ని వేల వాట్స్ లైట్స్ అక్కడ వెలుగుతుంటాయి. మరి అక్కడికి ఎందుకు సార్? అంత ఇబ్బంది ఉన్న వ్యక్తి, అక్కడ ఇబ్బంది ఉంది ఇంట్లో, మరి ఇక్కడికి వచ్చి సెట్ లో ఎందుకు కూర్చుంటున్నారు అన్ని లైట్స్ మధ్యలో? చెప్పండి. డబ్బు, పైసా, పైసామే పరమాత్మ. ఇంట్లో లైట్లు ఇబ్బంది పెట్టినే ఇక్కడ సెట్ లో లైట్లు ఇబ్బంది పెట్టలేదంటే ఆ మనిషి క్యారెక్టర్ ఏంటి చెప్పండి మీరు? డబ్బులు వస్తే ఇబ్బందిని కూడా బ్రెయిన్ కి ఎక్కించుకుంటారు, హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. అది ఫ్రీ ఇంటర్వ్యూ కదా మాకు ఇచ్చేది. అప్పుడు లైట్లు అడ్డం వస్తాయి, నిద్రపోలే తలనొప్పి వస్తుంది, అవి చాలా వస్తాయి అనమాట. మరి చంద్రబోస్ గారి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను హ్యాపీ. కానీ అక్కడ చెప్పిన ఒక రకమైనటువంటి సాకు, ఆయన పెట్టిన ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికీ గుర్తే. కానీ ఇప్పుడు స్టూడియోలో పాడుతా తీగలో వేల లైట్ల మధ్యలో ఎలా ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నారు? దానికి కారణం ఏంటి? ఓకే, నెక్స్ట్. ఒక పూటలో పాట రాయగలిగినటువంటి నేర్పరి మేధావి. 1 గంటలో పాట రాసేవాళ్ళు నాకు 100 మంది తెలుసా? 1 గంటలో పాట రాసేవాళ్ళు నాకు 100 మంది తెలుసు. ఇంతకన్నా బాగా, ఇంతకన్నా సాహిత్యం, మంచి సాహిత్యంతో. ఆయన్ని అమ్మాయి ఎవరో సరిగ్గా నన్ను రిసీవ్ చేసుకోవాలి. అమ్మాయి ఎవరో కాదు సార్, అమ్మాయి పేరు ప్రవస్తి ఆరాధ్య. తెలుసుకోండి ఫస్ట్. ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా మీరు ఇక్కడ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఫస్ట్ తప్పు సార్. జర్నలిజం వాల్యూస్ కి మీరు మినిమం రెస్పాన్సిబుల్ గా లేరు. అమ్మాయి ఎవరో అంటంలోనే మీ భావ దారిద్ర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీ ఇంకో తత్వాలు పైన చెప్పాను కదా, అవన్నీ కూడా ఉన్నాయేమో డౌట్ కలిగిస్తుంది. సరిగ్గా మాట్లాడలేదు, ఒక కామెంట్ చేశారు అని మాట్లాడితే ఆయన్ని బద్నాం చేస్తారు. ఒక కామెంట్ చేశారని మాట్లాడలేదు. ఫస్ట్ మీరు అమ్మాయి వీడియోలు సరిగా చూడటం నేర్చుకోండి. వయసు పెరగటం వల్ల, మీకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, మీకున్న వల్ల ఆ అమ్మాయిని చిన్న చూపు చూస్తున్నారేమో. షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ గుడ్ సింగర్. చిన్నతనం నుంచి చంద్రబోస్ లాగా అన్ని సాధించేసి జాబ్ చేసుకుంటా అమ్మాయి ఈ ప్రొఫెషన్ లోకి రాలా. చిన్నతనం నుంచి తమిళ్, తెలుగు అన్ని సింగింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న స్థాయికి చేరింది. అంటే మీరు చెప్తున్న సో కాల్డ్ చంద్రబోసు, సో కాల్డ్ కీరవాణి కన్నా కూడా ఈ అమ్మాయి చాలా డెడికేటెడ్. పుట్టుకతోనే అంటారు కదా, మొక్కయ వంగంది మోనయ వంగదు అంటారు కదా, అలా ఈ పిల్ల చిన్నతనం నుంచే తన గాత్రాన్ని సవరించుకుంటూ ఆ స్థాయికి వచ్చింది. ఆ అమ్మాయి పేరు మీరు చెప్పలేకపోయారు చూడండి, షేముడాని. ఆమె స్థాయి ఆయన బద్నాం చేయగలిగిన స్థాయి, ఆమె స్థాయి అంటే ఆయన్ని బద్నాం చేయగలిగిన స్థాయి. ఈయన ఎవడో స్థాయిలు నిర్ణయించడానికి. ఈయన స్థాయిలు ఈ స్థాయి ఇంత, ఈ స్థాయి ఇంత, ఈ స్థాయి ఇంత అని ఏమన్నా లిస్ట్ ప్రిపేర్ చేశారా సార్? దానికి ఒక ఆల్గరిథం ఏమన్నా ఉందా?
దానికి ఒక పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా? మీరు స్థాయిలు నిర్ణయిస్తున్నారంటే స్థాయి అనేది ఎదుటి వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ ని బట్టి స్థాయి మారుతూ ఉంటుంది. అర్థమైందా సార్? మీరు ఇండియా బోర్డర్ దగ్గర సైనికుడు ఉంటాడు, ఆయన స్థాయి ఏంటని అడగగలరా? వాడి జీతం ఎంత ఉంటుంది? మా అయితే 20,000 25,000 ఉంటుంది. నీ స్థాయి ఏంటని మీరు అడగగలరా? అదే మోడీ ఇక్కడికి వస్తే మోడీని స్థాయి అడగగలరా? ఇప్పుడు మోడీని సోల్జర్ని ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవడు గొప్ప అవుతాడు? మోడీ గొప్ప అవుతాడా? సోల్జర్ గొప్ప అవుతాడా? ప్రాణాలకు తెగించి బోర్డర్ దగ్గర పహారా కాసే సోల్జర్ గొప్ప, ఇక్కడ ఉత్తిత్తి కబుర్లు చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టి మనుషుల్లో తారతమ్య భేదాలు క్రియేట్ చేసే మోడీ గొప్ప? చెప్పండి మీరు. మీరైతే ఏం చెప్తారు చెప్పనా? మోడీయే గొప్ప అంటాడు. నేనైతే ఏం చెప్తాను తెలుసా? ద రియల్ హీరో ఇస్ సోల్జర్ అని చెప్తాను. ఇక్కడ స్థాయి ఎక్కడ ఉంది? బుద్ధిలో ఉంది, మీ బుర్రలో ఉంది, నా బుర్రలో ఉంది. అది మినిమం తెలియట్లేదు మీకు. ఎందుకు సార్ ఇలా తయారయ్యారు? మీరు సీనియర్ జర్నలిస్ట్ ఎలా అయ్యారు సార్ అసలు? చెప్పండి. అంటే కాకపోయినా సరే మనం ఇచ్చాం. మనం ఇచ్చామా? మనం ఇవ్వాల. ఆ పిల్ల మనం ఇచ్చేలాగా తన సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది. అర్థమైందా? ప్రతి ఒక్కడు ఆ అమ్మాయిని అటెన్షన్ గా చూసే విధంగా, ఆ అమ్మాయి న్యూస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆ అమ్మాయి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. మనం అమ్మాయి చేసిన సిచ్యువేషన్ లోకి వెళ్ళి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాం. షీఈస్ రియల్లీ డేరింగ్ గర్ల్. అది తెలుసుకోండి ఫస్ట్. మనం ఇవ్వాల, ఆ అమ్మాయి తీసుకుంది. యూట్యూబ్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా. అట్లాగే కీరవాణి ఆయన పాట, ఆయన సంగీతం ఏదైతే ఉందో స్టిల్ నౌ కొట్టేది లేదని చెప్పండి. ఏం కొడతారు సార్? ఏం కొట్టేది లేదు? కీరవాణి గారి సంగీతాన్ని కొట్టేది లేదా? మీరు ఛత్రపతిలో అగ్నిస్థలన అని ఒక ట్రాక్ వస్తుంది. అది ఎక్కడి నుంచి లేపారో తెలుసా మీకు? తెలియదు. అదే విధంగా చాలా పాటలు సాంగ్స్ నుంచి లేపేస్తారు. ఆ విషయాలు తెలుసా మీకు? తెలియదు. మరి ఏం తెలియకుండా కొట్టేది లేదని మీరు ఎలా చెప్తున్నారు? అట్లీస్ట్ మీ సినిమా నాలెడ్జి లేదనుకున్నా, కనీసం కామన్ సెన్స్ కూడా లేదనుకున్నా, కానీ సింగింగ్ కి సంబంధించిన మ్యూజికల్ నాలెడ్జ్ కూడా లేదా? ఏ సాంగ్స్ ఎక్కడి నుంచి లేపుతారో అని తెలియదా? తెలుసుకోండి. కీరవాణి కాపీడ్ సాంగ్ ఫమ్ అని కొట్టండి, 100 వస్తాయి. కొట్టేవాళ్ళు లేడంట. ఈయనే కొట్టేసి చేస్తాడు కొన్ని. మీరు కొట్టేవాళ్ళు లేదంటే ఎట్లా సార్? తప్పు కదా. టాప్ 5 లో ఏం సార్? ఓల్డ్ వైట్ టాప్ 5? వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టాప్ 5 ఆయన ఖచ్చితంగా ఉండితే అంటారు. నిజంగానే భారతదేశం మొత్తంలో టాప్ 5 లో ఆయన ఉంటాడు. ఎందుకు? కొట్టేయటంలో సాంగ్స్. ఆ విషయం సార్ మీకు ఏంటి కొద్దిగా ఏమైనా ఉందా? ఆ పిచ్చి అందులోండి. అద్భుతమైనటువంటి వ్యక్తి, మంచి టాలెంట్. ఆ మనిషిని పట్టుకుని ఇప్పుడు ఒక అమ్మాయి గురించి నిందిస్తుంది. అసలు మీ బాధ ఏంటి సార్? అమ్మాయికి జరిగిన ప్రాబ్లం అమ్మాయి చెప్పుకుంటుంది. అమ్మాయి వైపు న్యాయం ఉందనేసి అందరూ అమ్మాయికి సపోర్ట్ చేశారు. మీ ప్రాబ్లం ఏంటి? ఆ వ్యక్తిని అలా చేశారు, ఈ వ్యక్తిని ఇలా చేశారని ముసలి కన్నీరు ఎందుకు కరుస్తున్నారు మీరు? అంటే వయసు అయిపోయింది, ముసలి అయిపోయింది కాబట్టి ఆ కన్నీరుని అలా అన్నాను, తప్పుగా అనుకోకండి. ఎందుకు కరుస్తున్నారు అంటే లొంగాలి వంగాలి అంటే మాత్రం యువత ఒప్పుకోదు సార్. మీరు ఎన్ని చేసినా తప్పది. కానీ ఆ అమ్మాయి వీళ్ళందరికంటే అద్భుతమైనటువంటిదని తను ప్రూవ్ చేసుకుంది. అప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా దానికి ఒక నిజమే సార్. ఆ అమ్మాయి వీళ్ళందరికన్నా గొప్పదని ప్రూవ్ చేసుకోవాలంటే ఏంటో తెలుసా? నాకు అన్యాయం జరిగిందని ధైర్యంగా చెప్పింది చూడండి. అక్కడే ఎప్పుడో 100 మెట్లు దాటిపోయింది సార్ అమ్మాయి. తెలుసా ఆ విషయం? నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారని గొంతు సవరించుకొని ధైర్యం కూడగట్టుకొని నా కెరియర్ పోయినా పర్లేదు, ఈ దరిద్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా అని చెప్పి చూడండి. అప్పుడే అమ్మాయి వీళ్ళందరికన్నా ఎన్నో రెట్లు ముందుకెళ్ళింది. పెద్ద పెద్ద సీనియర్ కీరవాణి గారి దగ్గర చాకిరీ అంటే నేను రెడీగా ఉన్నాను, నేను వెళ్ళి కావాలంటే ఎంత చాకిరీ అని చేస్తాను, ఆయన దగ్గర పనిచేయటమే గొప్ప అని వ్యక్తి పూజలు చేసే వాళ్ళ ముందు నాకు తప్పు జరిగితే కీరవాణి, చంద్రబోస్, సునీత ఎవరైనా కూడా తొక్కి పట్టి నార తీస్తా అన్నారు కదా, అది అమ్మాయిని ఎక్కడో నిలబెట్టింది. ఇప్పుడు అలా కాకుండా తను గతంలో కొన్నిట్లో ఎంచుకుంది, ఇప్పుడు ఓడింది. గెలిచినప్పుడు గొప్పతనంగా, ఓడినప్పుడు బాధపడటం అనేది సహజం. ఎవరికి సహజం? ఆ అమ్మాయి గతంలో ఓడిపోయినప్పుడు ఎప్పుడు బాధపడలేదు. నేను ఇది అన్యాయం జరిగింది కాబట్టి బాధపడుతున్నా అంది. మీకు తెలియలేదు అది? ఏం సార్ సాయి గారు, మరీ టూ మచ్ గా ఉన్నారు మీరు. ఇట్లయితే ఎట్లా? అయితే ఆ సందర్భంగా వచ్చిన ఆక్రోషంలో నుంచి వచ్చిన సహజ సిద్ధమైన మాటలు. ఓ, సహజ సిద్ధమైన మాటలు సహజంగా వచ్చిన మాటలే కదా మరి. సహజంగా వచ్చినాయంటే నేచురల్ కదా మరి. ఆ విషయం కూడా చెప్పండి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు
సహజంగా ఆ ఓడామన్నప్పుడు ఒక మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు ఏదో చేసి ఉంటారులే అన్నటువంటి కోపం. గాలి వార్తలు అంటారు సార్ వీటిని. మీరు చెప్పేది ఇప్పుడు పరమ గాలి వార్త. ఇంట్లో వాళ్ళు ఏదో చేసుంటారులే అన్న మాటకి ఈ అమ్మాయి అలా సీరియస్ అయింది అంటున్నారా? ఓడిపోయింది కాబట్టి అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వేం ఓడిపోలేదు, నువ్వు బాగా నుంచి పాడావు, వాళ్ళే ఏదో చేసుంటారు అన్నదానికి అమ్మాయి అంట సహజ సిద్ధంగా ఆ బాధలో నుంచి ఒక వీడియో చేసిందంట. ఏందయ్యా నువ్వు, ఏం మనిషివయ్యా నువ్వు? మొత్తం దగ్గర నుంచి చూసినట్టు చెప్తున్నావు. ఆ స్టేజ్ నుంచి వాళ్ళ అమ్మ లాక్కెళ్తూ ఉంటే అడ్డుపడి నువ్వు అగ్రిమెంట్ ఉంది ఆడు పాడు అని డాన్సులు వేయించి, ఎగిలి జోకులు వేయించేసి, అన్కంఫర్టబుల్ బట్టలు వేయించేసి, అసలు ఆ సాంగ్స్ అన్ని వాళ్ళు ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ లిస్ట్లోంచి ఇచ్చినా కూడా అమ్మాయికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి అదే పాటలు ఇచ్చి ఇంత చేసిందని అమ్మాయి బయటకు వస్తే నీకు ఇంత చీప్ అయిపోయిందా? ఆ అమ్మాయి చీప్ అవ్వలే, మన బుద్ధే చీప్. కాస్త ఊరడిస్తాను. ఆ ఊరడింపు తీసుకొచ్చి అవతల వాళ్ళ మీద బురద చల్లేటటువంటి స్థాయి. బురద కెరియర్లు సంకనాగిపోయిన గురువు పేరుతో ఎగిరితే నిన్న మూసుకొని ఉండాలమ్మా, ఎవరు మాట్లాడకండి. అర్థమైందా? బురద చల్లతామంటారు ఏమన్నా మాట్లాడితే. ఇద్దరు సరస్వతి పుత్రులు. మరి అమ్మాయి ఎవరు? వాళ్ళ అమ్మ కూతురు అనుకుంటా. వీళ్ళేమో సరస్వతి పుత్రులు, ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ అమ్మ కూతురు. అంతే కదా సార్? వా, సరస్వతి మాత ఆశీర్వచనం లేకుండా ఒక కీరవాణి, ఒక చంద్రబోస్ ఆస్థ. సరస్వతి మాత ఆశీర్వాదాలు లేకుండా ఒక కీరవాణి, ఒక చంద్రబోసు రారంట. కానీ సరస్వతి మాత మాత్రం అమ్మాయికి మాత్రం ఎటువంటి గాత్రాన్ని ఇవ్వలేదు, ఎటువంటి టాలెంట్ని ఇవ్వలేదు. పాపం అమ్మాయి సరస్వతి పుత్రురాలు కాదు కదా. ఈయనకు తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు, ఈయన గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం సరస్వతి దేవికి పుట్టిన సరస్వతి పుత్రులు. ఈ అమ్మాయి మాత్రం బయటకు వచ్చి మాట్లాడి నాకు అన్యాయం జరిగింది అంటే, ఈ అమ్మాయి ఎంత పెద్ద సింగర్ అయినా కూడా ఈవిడ సరస్వతి పుత్రుడు కాదు, ఈయన సర్టిఫికేట్ ఇస్తాడు ఈయన దగ్గర. ఆ సర్టిఫికేట్లు సరస్వతి దేవి ఇచ్చి పంపించింది ఈయనకి. స్థాయిలో ఉండరు వాళ్ళిద్దరు. క్షమించాలి ఈ సమాజంలో ఉన్నటువంటి బుర్ర తక్కువ వెధవల కామెంట్లకి. బుర్ర తక్కువ వెధవలు. నాకు ఆ కోవలో మొట్టమొదటి వ్యక్తి మీరే కనిపిస్తున్నారు సార్. బుర్ర తక్కువ వెధవలు అన్నారు కదా, ఆ కోవలో మొట్టమొదటి పర్సన్ మీరే. బుర్ర తక్కువ ఎందుకంటే మీకు చంద్రబోస్ తెలియదు, ఆయనతో మాట్లాడలేదు. కీరవాణి తెలియదు, ఆయనతో మాట్లాడలేదు. ఈ పాప పేరు తెలియదు, కానీ ఈ అమ్మాయి గురించి జడ్జిమెంట్ ఇస్తారు. వాళ్ళిద్దరేమో సరస్వతి పుత్రులు, పాపమేమో ఈ పిల్లేమో సరస్వతి పుత్రురాలు కాదు. ఎందుకంటే బయటకు వచ్చి గురువులకు ఎదురు తిరిగింది కదా. సో ఇవన్నీ ఏమి తెలియకుండా సొల్లు కబుర్లు కూర్చొని స్టూడియోలో చెప్తున్నారు కదా. మీరు మాత్రం అబ్బాబ్బా సార్, ఎదవల్లా కనిపిస్తూ ఉన్నారేంటి సార్? నాకు మరి ఫస్ట్ అన్ని తెలుసుకొని మాట్లాడుతూ నేర్చుకోండి సార్. గాలి వార్తలు ఎందుకు మనకి? మీకంటూ సీనియర్ అనే పేరు మీరు తగిలించుకున్నారు, ఏదో చేస్తున్నారు, చూస్తున్నాము. అలా అని మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతిసారి ఊరుకోండి సార్. చిన్న పిల్లలకి, టాలెంటెడ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు మాట్లాడుతూ ఎదవలు అని నిర్మోహటంగా, నిర్లజ్జగా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చూడు. అంతకన్నా పెద్ద ఎదవెవరు ఉంటారు సార్? అది గ్రహించాల్సిన అవసరం. అది మొత్తానికి ఇదండి. ఇప్పుడు సాయి గారి సర్టిఫికెట్లన్నీ చూశారు కదా. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని క్లియర్గా తెలియచేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి వాట్సాప్ ప్రూఫ్లతో సహా బయట చూపించి, అక్కడ జరిగిన ప్రతి దాన్ని ఆడియో రికార్డులు కూడా బయట పెట్టింది. ఏంటి నాకు జరిగిన అన్యాయం అనేది నోరెత్తి ప్రజలకు చెప్పింది. ఆవిడ పాట పాడుతుంటే ప్రవస్తి అలాగే చూడాలనిపిస్తుంది. ఆ అమ్మాయి గాత్రంలో నిజంగా మాధుర్యం నిండి ఉంది. నేను విన్న సాంగ్స్, నేను విన్న అమ్మాయి వాయిస్ నోట్స్, నేను ఆ అమ్మాయి గురించి క్లియర్గా తెలుసుకున్నా. అఫ్ కోర్స్ కష్టాలు, కన్నీళ్ళు ఎవరికైనా ఉంటాయి, అప్పులు, బాధలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి. అన్ని ఉన్నా కూడా నాకు జరిగింది అన్యాయం, తనకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని కూడా థ్రెటన్ చేస్తున్నారని చెప్తూ ఉంది. అర్థమవుతుంది కదా సిచ్యువేషన్. వీళ్ళంతా ఏంటంటే చెప్పారు కదా, బుద్ధిమాన్యము, కులతత్వము, మతతత్వము, ఏజ్తో వచ్చినటువంటి శాదస్తము, చేతకానితనము, లోపల సరస్వతి దేవి పుత్రులు అన్న ఎదవ ఫీలింగులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ రియాలిటీలో పనికిరావు. రియాలిటీలో వాస్తవం అవాస్తవమే పనికొస్తుంది. అమ్మాయి చెప్పేది వాస్తవం నాకు అనిపించి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.